స్థావరములోనికి చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయంలోకే మీరు స్తోత్రిస్తున్నామండి. వీళ్ళ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రికను మనం చదువుకున్నామండి. ఈ పత్రికలలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు మొదటి అధ్యాయం నుండి మొదటి వచనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు 4వ అధ్యాయంలోకి వచ్చాం. ప్రియులారా, ఈ పేతురు రాసిన పత్రిక మీకు వివరించలేదు, ఒక్కొక్కటిగా వివరిస్తాను కనుక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పేతురు గారు గురించి మనం చదివితే ఎవరు అనంటే యేసు ప్రభు వారి శిష్యుడు. ఆయన తెల్లవార్లు ప్రార్థన చేసి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులలో ప్రధానుడు ఎవరనంటే పేతురే. పేతురు ప్రతి దానికి ముందుండేవాడు. ప్రభు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ముగ్గురు కూడా తీసుకెళ్లేవాడు. ఆ ముగ్గురు ఎవరనంటే, ఒకరు పేతురు, 2 ఎవరనంటే యాకోబు, 3 ఎవరనంటే యోహాను. ఇలా ముగ్గురు అంటే చాలా ఇష్టం. 12 మంది అంటే ఇష్టం. 12 మందిలో ముగ్గురిని ఎక్కువగా ఆయన తీసుకుని వెళ్తా ఉండేవాడు. ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత నానొచ్చి ప్రభు దగ్గర బతిమాడితే నడు అని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మాలో గోల చేస్తా ఉంటే ఏడుస్తూ ఉంటుంటే యేసయ్యకు దారుబండం లోపలికి వెళ్ళారు. ఆ దారుబండం లోపలికి వెళ్ళినప్పుడు అందరినీ బయట ఉంచేసి 3 వ్యక్తులు తీసుకెళ్లాడు. ఆ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు ప్రతి చోట యేసు ప్రభు రేపు సిలువకి వెళ్తారనగా ఆయన కొండ మీద ప్రార్థన చేస్తారని అన్నప్పుడు ఆయన శిష్యులందరూ ఇక్కడ ఉన్నట్టు మీరు అని చెప్పి ముగ్గురు కూడా తీసుకెళ్లి ప్రార్థన చేశారు. అంటే ఆ ముగ్గురు ఆయనకు ప్రత్యేకత. 12 మంది కంటే ముగ్గురు ప్రత్యేకత కనుక వారు హృదయానుసారులు, దేవునికి దగ్గరగా వారు. అందులో ఎవరనంటే పేతురు గారు. ఈ పేతురు గారి గురించి మనం చదివితే అది ఎవరైనా అని అంటే యూదుడే గాని చేపలు పట్టుకునేవాడు. అమ్మ ఏం చేసేవాడంటే చేపలు పట్టుకున్నాడు. తెల్లవారులు ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. లోకసువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు యేసయ్య చెప్పినట్టుగా మీరు దోణులు లోతుగా నడిపించి వలవేయమన్నప్పుడు చేపలు పడినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు నమ్మాడు యేసు ప్రభు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు అనుకున్నాడు ఇన్ని చేపలు పడ్డాయి, ఇన్ని అద్భుతాలు బాబోయ్ అనుకుంటే అప్పుడు పేతురుతో ప్రభు అన్నాడు, చేపలు పడతాం కదా పేతురు, నేను నిన్ను మనుషులు పట్టి చారులాగా చేస్తాను. ఆయన ఒక చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకునేవాడు యేసయ్యని వెంబడించాడు. యేసయ్యని వెంబడించిన తర్వాత తన జీవితంలో ఎన్నో మార్పులు దేవుడు చేసుకుంటూ వచ్చి ఒక మాట అన్నాడు, నీవు సీమోను కాదు, మొట్టమొదటి పేరు ఏంటంటే సీమోను, నీ పేరేంటనంటే ఇక్కడ నుంచి పేతురు చేప అని పిలువబడుతుందని చెప్పాడు. కనుక పేతురు అనే మాటకి అర్థం ఏంటనంటే రాయి అని అర్థం. ఆమె పేతురు అని అర్థం ఏంటంటే ఆ మాటకి ఏమన్నాడంటే నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని ప్రారంభం చేశాడు. అదే కదండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో శిష్యులందరూ మేడ పైన కూడి ఉన్నప్పుడు వారు కనిపెడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారి మీదకి ఏమొచ్చిందనంటే పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు పేతురు నిలబడి గొప్ప ప్రసంగం చేశాడు. ఏ యేసునైతే మీరు చంపారో, ఏ దేవుణ్ణైతే మీరు చంపారో, ఏ రక్షకునైతే మీరు తునీకరించారో, ఏ రాయైతే నిషేధించారో ఆ రాయి మీకు ఇప్పుడు ఏమైందనంటే తలకు అంటే అది చెబుతూ అడగొచ్చి మేమేం చేయాలనంటే ఆయన విశ్వాసం ఉంచండి, మూర్ఖులైన వారి తరానికి ఏమై ఉండండి, వేరుగా ఉండండి అని చెప్పినప్పుడు అప్పుడు 3000 మంది మారారట. మొట్టమొదటి ప్రసంగానికి, పేతురు ప్రసంగానికి ఎంతమంది మారారండి? 3000 మంది. ఆ 3000 మందితో సంఘం ప్రారంభించబడింది, సంఘము నిర్మించబడింది. కాబట్టి సంఘ ప్రారంభికులు ఎవరనంటే ప్రియులారా పేతురు గారే. అటువంటి పేతురు గురించి మనం చదువుతూ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పేతురు
ఈ పేతురు పత్రిక రాయటానికి కారణం ఏంటంటే దాని ముందు మనము యాకోబు పత్రిక చదువాం. యాకోబు చెదిరిపోయిన దేవుని పిల్లలైన యూదులకు రాశాడు. ఇప్పుడు ఈ పేతురు గారు ఎవరికి రాశాడు అని అంటే శ్రమలు అనుభవిస్తున్న దేవుని పిల్లలైన అన్ని జనులకు ఈ పత్రిక రాశాడు. అంటే శ్రమలలో ఉన్నవారు ఎలా ఉండాలి, శ్రమలు ఉన్నవారు ఎలా ఓర్చుకోవాలో అన్ని జనులైన మనకి ఈ పత్రిక రాశాడు. ఈ మనకే కాదు, క్రైస్తవ లోకంలో ఉన్న వారందరికీ ఈ పత్రిక రాశాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నాకే వచ్చినాయి అని మనం కుంగిపోకుండా మనం నిలిచి ఉండేవారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఆ పాఠంలోకి వెళుతుందని ఒక పాఠం మీకు జ్ఞాపకం చేస్తా. ప్రియులారా, పేతురు చేపలు పట్టుకుని యేసు ప్రభువుని వెంబడించిన పేతురు ప్రభుతో ఉన్నంత కాలము ఒక్కరి దగ్గరగానే నడిచాడు. అమ్మా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా నడిచాడు? వంకరగానే నడిచాడు. ప్రతి దానికి వ్యతిరేకమైన ప్రశ్నలు, ప్రతి దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉండేవాడు. అలా మాట్లాడటం కూడా మంచిదైందిరా అండి. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి దానికి ప్రశ్నకి మనకు ఇప్పుడు ఏం దొరికిందనంటే జవాబు దొరికింది. అలా ఉన్న పేతురు పిరికివాడు. యేసయ్య రేపు సిలువకి వెళ్తారనగా, ప్రియులారా నీవు నా విషయంలో పేతురు అన్నాడు పడే మాటలు ఏమన్నాడంటే, నేను నీతో సావనైన సస్తాను గాని నేను మాత్రం నువ్వెవరో నేను ఎరగనన్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు నా నిమిత్తము నేను ఎరగనని 3 సార్లు ఏం చేస్తావు? పొంగుతా. అసలు అలా అనకు ప్రభు, అలా అనొద్దు, నేను చచ్చిపోతాను అన్నాడు. కానీ ప్రియులారా అన్నారు, ప్రభు సిలువకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రాత్రి ఆయన పట్టుకుని తీసుకుపోయారు. ఈయన అసలు యేసు ప్రభుకి ఏం జరుగుతుందని అక్కడ దాకును మంట దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ చిన్నది గుర్తుపట్టింది. ఏమందానంటే నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడు కాదు. అంటే పేతురు ఏమన్నాడు తెలుసు, అసలు యేసెవరో నాకు తెలియదు. అలా 3 సార్లు అబద్ధం ఆడాడట. క్రీస్తు నిమిత్తం అబద్ధం ఆడిన పేతురు ఇదిగో మేడ పైన వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తు కొరకు చనిపోతాను గాని నేను క్రీస్తు కొరకు నేను వెనకాడను. ఇంకో విషయం మీకు చెప్తాను. ప్రియులారా, పేతురుని ఆఖరికి ఎలా చంపారనంటే సిలువేసి చంపారు. యేసు ప్రభువు ఎలా చనిపోయారో అలా చంపాలని కనుక ఆయన సిలువేస్తాకి ప్రయత్నం చేస్తా ఉంటుంటే పేతురు మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయనలాగా నన్ను సిలువయ్యొద్దు బాబా, నేను అంతటి వాడిని కాను అని చెప్పి పేతురు గారు ఆ మాట చెప్పేమన్నాడంటే నన్ను తలకిందులుగా సిలువయ్యండి అన్నాడు. ఎలాగేమన్నాడు అంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేయమన్నాడు. ప్రియులారా, పేతురు ఎలకెత్తలుగా సిలువేయబడి చనిపోయాడు. నేను యేసు ప్రభు వలె ఆయన ఇలాగైపడ్డాడు కాబట్టి నేను ఇలాగ వేయబడతాను, అర్హుడు కాదు అని చెప్పి తలకిందులుగా వేయబడి క్రీస్తు కొరకు చనిపోయే త్యాగపూరుడు ఎవరనంటే పేతురు గారు. ప్రియులారా, ఒకప్పుడు చేపలు పట్టేవాడు, ఒకప్పుడు దుడుకి, ఒకప్పుడు అబద్ధకోరి, ఒకప్పుడు దేవునికి దూరస్తాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడో అప్పుడు నుండి దేవుని కొరకు చచ్చిపోతాకైనా ఏం చేశాడు? వెనకాడదు. అంటే మనము కూడా ఎప్పుడైతే దేవుని శక్తి ఆత్మను పొందుతామో, ఎప్పుడైతే దేవుని ప్రభావం పొందుతామో, ఇక మనం దేవుని ఎదుట, దేవుని భక్తి ఎదుట ఇంకా ప్రతిది ఎలా కనపడుతుంది అని అంటే చాలా చిన్నగా పేతురికి ఎలా కనపడ్డది. పేతురికి లోకమంతా ఎలా కనపడ్డది అని అంటే చాలా అల్పముగా కనపడ్డది. ఎందుకనంటే ఏం పొందుకున్నాడు? దేవుని శక్తిని పొందుకున్నాడు. మనము కూడా ఎందుకు చూడండి, ఇక్కడ ఏం పుస్తకం పెట్టుకుని అపోస్తలుల గారు 2వ అధ్యాయంలోకి వస్తే వారు మేడ పైన కూడి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారట. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చింది. 2వ అధ్యాయం చూడండి. ఆ 2వ అధ్యాయము 2వ వచనం. పెంతెకొస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అమ్మ చదవరా అందరూ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు నిరాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించే కొలది అన్య భాషలతో ఏం చేయటం వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఎప్పుడైతే దేవుడు శక్తిహీనులే, బలహీనులే, మనుషులం కదా, శక్తిహీనులమే. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో వారు ఏమైపోయారు తెలుసా? శక్తిమంతులైపోయారట.
ఎప్పుడు అనంటే వారు ప్రభు ఆత్మ పొందుకున్న పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. ఈరోజు మనము కూడా ఈ పరిశుద్ధాత్మ వారు ఎప్పుడు పొందుకున్నారు అనంటే, వారు పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నారంటే వారు మేడగదిలో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారట, ఆరాధిస్తా ఉన్నారట, ప్రార్థన చేస్తా ఉన్నారట. వారు దేవుని సన్నిధానంలో వారి హృదయాలు కుమ్మరించుకుంటున్నారట. ఆ సమయంలో అకస్మాత్తుగా ఏమొచ్చిందండి వారి మీదకి? ఆరాధించినప్పుడండి నిజంగా ఆ ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రభుని ఆరాధిస్తే ఇదిగో పేతురు మీదకి పరిశుద్ధాత్మ అకస్మాత్తుగా దిగొచ్చినట్టుగా మన మీద కూడా ఆయన శక్తి వస్తుంది. దిగొచ్చినప్పుడు మన స్థితి గట్టి మారిపోతాయి. మన శక్తిహీనులమే, కానీ ఎలా మారిపోతామనంటే శక్తిమంతులుగా మారిపోతాం. కనుక బలమైన వారిగా దేవుని పనిముట్లుగా మనం మారిపోతాం. ఎప్పుడనంటే ప్రభువుని ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు. ఒకవేళ ప్రియులారా ఆరాధించినప్పుడు శక్తిని పొందుకోకపోతే ప్రార్థించినప్పుడు పొందుతామేమో. ప్రార్థించినప్పుడు శక్తిని పొందుకోకపోతే వాక్యం ఈ సమయం నిలగింటూ ఉంటుండగా ఆయన శక్తిని మన మీద కుమ్మరింపచేస్తాడేమో. మరియమ్మ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించిన తర్వాత ఎలా సాధ్యము అని అంటే మరియమ్మతో దూత ఏమంటది తెలుసా? ఏమంటదండి? సర్వోన్నతుడైన దేవుని శక్తిని నేను చేసింది కమ్మి ఉంది ఆవరించింది అని అంటాడు. కాబట్టి ఎలా ధరించింది? కానీ పురుషులు లేకుండా ఎలాగ పోషించగలదు అనంటే ఎలా జరిగిందనంటే సర్వోన్నతుడైన దేవుని శక్తి అవునేం చేసిందంట? ఆవరించింది. ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రియులారా ఈ పేతురు గారిని ఆవరించాడు కనుక, పరిశుద్ధాత్ముడు పేతురు గారిలోనికి వచ్చాడు కాబట్టి బలమైన సాధనంగా దేవుని కొరకు చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డాడు. ఒకప్పుడు పిలుకువాడే పరిశుద్ధాత్మ శక్తి గలవాడుగా అయ్యాడు. ఈరోజు మనము కూడా దేవుని శక్తిని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మనం చనిపోయే లోపులైనా ఒక్కసారైనా ఆయన స్వరాన్ని వినాలి. ఎవరి స్వరాన్ని? దేవుని స్వరం వినాలి. అది ఇక 2 రోజులు చచ్చిపోతాయి అంటే, ఇంకో 2 రోజులు చనిపోతాం మనకి ఎంత ఏం ప్రయోజనం? నా మాట అర్థమైంది? ఇప్పుడు ఇంకొక వారంలో చనిపోతాం అన్నప్పటికి ఇంతేం ప్రయోజనం? అప్పటికి ఇంకేం సరి చేసుకుంటా ఉండదు, ఇంకేం పని చేయడానికి ఉండదు. ఇప్పుడే వయసుండి కానీ బలముండి కానీ ఆయన శక్తిని పొందుకుని ఆయన స్వరాన్ని అంటే కొంతకాలమైన ఆయన పని చేస్తాం. కాబట్టి ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని నేను అదే చెప్తాను అనుజనులకి. ఏం చెప్తానంటే మా యేసు ప్రభు గొప్పోడు మేమేం చెప్పక్కర్లేదు. మీరు ప్రార్థన చేయండి, మీతోనే మా దేవుడు మాట్లాడతాడు. దర్శనాల ద్వారా, స్వరాల ద్వారా ఆయన మీతో మాట్లాడతాడు. మీ సందర్భాలు బట్టి మీతో మాట్లాడతాడు. కాబట్టి మేము రుజువు చేసుకోవాల్సిన పని లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా ఆయన స్వరాన్ని మనం వినాలి. పేతురు పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు కాబట్టి గొప్ప సాధనమైన బలవంతుడిగా ఆయన తీర్చబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడిన పేతురు రాస్తా ఉన్నాడు. ఏమని అంటే చూడండి, పెద్దనైన నేను మీకు రాస్తూ ఉన్నాను. తడు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలో చెప్తూ ఈ మాటలు చెబుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలు గూర్చిన సాక్షిని బయలుపరచబోవు పాలువాడనైనా నేను దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దాన్ని ఏం చేయండి? ఇప్పుడు చూడండి, నేను వివరిస్తాను. చూడండి ప్రియులారా, తోటి పెద్దనైన క్రీస్తు మహిమను పొందుకోవాలని నేను ఆయనతో శ్రమ పడివాడనై ఉండి చెబుతున్నాను. ఏంటనంటే మీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మీరు ఓర్చుకుని మీకు అప్పగింపబడిన పని జాగ్రత్తగా చేయాలి అంటూ ఏమంటాడంటే 4వ అధ్యాయంలో మీకు చెప్పాలనుకున్న మాటలు నేను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడివాడు శరీరమందు ఇక మీదట దేవుని ఇష్టానుసారం గాని నడుచుకున్నట్లు నేను వివరిస్తాను. చూడండి, ఈ మాట అర్థం ఏంటంటే
క్రీస్తు శరీరమందు శ్రమపడినట్లు మనమును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా చేసుకుని ఏం చేయాలట? శ్రమపడ. ఇక్కడ రెండు విషయాలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే శ్రమ అనేది లోక సంబంధమైనది ఉంటది, దేవుని కొరకు శ్రమ పడింది ఉంటది. లోకము కొరకు శ్రమ పడింది అది శరీర సంబంధమైన శ్రమ అంట, దానివల్ల ప్రయోజనం ఏమి రాదంట. కానీ దేవుని కొరకు ప్రయాసపడిన శ్రమను బట్టి ఏమొస్తుందంటే మహిమను పొందుతామంట. ఆమె ఏం పొందుతాం? ఇప్పుడు తాగేసి పడిపోయాడండి, ఒళ్ళంతా దెబ్బలు తగిలేసినాయండి. ఇది ఏ శ్రమ? ఇది శరీర శ్రమ. కానీ సువార్త చెప్తున్నామండి ఇక్కడ ఎవరి గురించో, యేసు ప్రభు గురించి ఎవరికో చెప్తాం. తల గుద్దుకుంటేయారండి, ఇది ఏ శ్రమ? ఇప్పుడు ఒకవేళ ప్రయాణమే వెళుతున్నామండి, వెళుతున్నప్పుడు జారి పడిపోయామండి, కనుక దేవుని సువార్త చెప్తా వెళ్తూ జారి పడిపోయామండి, దెబ్బలు తగిలేసినాయండి. ఇప్పుడు ఇది ఏ శ్రమ? ఇది లోక శ్రమ, దేవుని కొరకు పడిన శ్రమ? దేవుని కొరకు పడిన శ్రమ. దేవుని కొరకు పడిన ఈ శ్రమకి ఈ లోక సంబంధమైన దానికేమో ఈ లోక సంబంధమైన శ్రమకి తగ్గ జీతం వస్తుందట. పరలోకం వరకు ప్రజల కొరకు అనేక మంది మారిన వారి కొరకు ప్రయాసపడిన ఆ ప్రయాస కంట దేవుడంట ఏమిస్తాడనంటే మహిమను దేవుడు ఇస్తాడట. అదే చెప్తే ఏమంటే ఆ శ్రమలు అనుభవించినప్పుడంట క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలట. ఏ పాపం ఎరగని ప్రభు 2025 సంవత్సరాల పూర్వమే మానవుడికి లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువైబడి రక్తము కార్చి చనిపోయిన ప్రభుని మనము ఎప్పటికప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఏమంటాడంటే ఈ లోక విషయంలో శ్రమ పడిన శ్రమ ఇక చాలు. ఈ లోక విషయంలో పడిన శ్రమ ఇక చాలు. ఏ విషయంలో పట్టారట అంటే చూడండి, ఏ విషయాలు పట్టారంట ఈ లోకస్తులు అని అంటే ప్రభుని ఎరక్కెత్తాం పడిన ప్రయాస అంట. అలా మానేసి దేవుని కొరకు దేవునికి ఇష్టమైన శ్రమ పొందిన వారు వల్లే జీవించాలంటూ ఈ లోక శ్రమలు దేని కొరకు పొందారట అంటే మనము పోకిరి శాస్త్రాలను, దురాలోచనలను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగిన విగ్రహములను నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే. ఎంతకాలం దేని కొరకు ప్రయాసపడ్డారట? పేతురు అంటున్నాడు, అన్యజనులారా మీరు ఎంతకాలం దేని కొరకు ప్రయాసపడ్డారు? చదువుకున్నాం కదా, దేని కొరకు ప్రయాసపడ్డారట అని అంటే చూడండి, పోకిరి శాస్త్రులకు, దురాసులకు వీటి విషయంలో కొట్టించుకున్నారట, విషయంలో తండించుకున్నారట. అదే సంతోషం అనుకుని. కాబట్టి చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టమని ఏం చేశారట. గనుక గడిచిన కాలం అది చాలు. కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనంటే క్రీస్తు కొరకు శ్రమ అనిపించాలట. క్రీస్తు కొరకు శ్రమ అనిపించడం గొప్ప భాగ్యం అనుకోవాలట అనే విషయాలు తెలియపరుస్తాను.